నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బండి టన్ బ్యాగు లోడ్ అవుతుంది. వైట్ పౌడర్ బ్యాగులు అనమాట ఇవి. ఇక్కడ నుంచి కొత్తగూడెంకి అనమాట. హైదరాబాదు వచ్చిండు, 2 బ్యాగులు చింపేసిండు. వెనక డోర్కి తగిలిచ్చేసరికి చినిగిపోయినాయి 2 బ్యాగులు. మళ్ళీ అవి తీసి వేరే బ్యాగులు వేయాలి. మనోడు ఇంతకుముందు వేసినోడే కానీ మరి ఎందుకో కొంచెం ఈరోజు ఎవరి ముఖం చూసిండో ఏందో లోడింగ్ సరిగా చాలా లేట్ అయింది. బండి 10ంటికి పెడితే 12ంటికి లోడ్ అయింది. బయలుదేరినాం. పాలవంచ దగ్గరికి వచ్చినాం. ఇంటి దగ్గర క్యారేజ్ తీసుకొని బయలుదేరా. ఏం కూర వండారో మరి. మనకు డబ్బులు మిగులుతాయి కదా అని చెప్పేసి క్యారేజ్ తీసుకున్నాం ఇంటి దగ్గర. పాలవంచ ఎంటర్ అయినాం. అంటే ఈ ఊరి చివర ఇందిరా కాలనీ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అన్లోడ్ పాయింట్ అయితే ఘోరంగా ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగం అంటే ఏదో అనుకుంటారులే కానీ మీరు మెయిన్ రోడ్డు మీద తిరిగినంత వరకే డ్రైవరు. బండి పని కానీ ఏదన్నా సందులు గొంతులు వస్తే డ్రైవర్కి చుక్కలు కనబడతాయి. అది చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నా నేను. దయచేసి అర్థం చేసుకోండి. డ్రైవర్ అంటే ప్రతి ఒక్కడికి లోకువే, చులకనే. డ్రైవర్కి జీతాలు పెంచాలని కానీ, డ్రైవర్కి ఇన్సెంటివ్స్ ఏదైనా ఇవ్వాలని కానీ ఎవ్వరికీ ఉండదు. ఎన్నో రకాల ధర్నాలు చేస్తారు. ఒక్కరోజు లారీ ఆగిపోతే తెలుస్తుంది ఎంత చికాకు ఉంటుంది అనేది. అది ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. అది ఓకే. మరి అన్లోడ్ పాయింట్కి వచ్చేసినాం, అన్నం తిందాం. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు క్యారేజ్ తెచ్చుకున్నా తినడానికి. వంకాయ కూర సూపర్ ఉంది. ఇలా ఉక్కబోతుందని ఫ్యాన్ వేసుకున్నా. కూర అయితే అసలు అదిరిపోయింది. ఇంట్లో ఫుడ్డే కదా ఎంతైనా. అది వంకాయ ముక్క తింటే అదుర్సు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే మరి అన్లోడింగ్ స్టార్ట్ అయింది. ఆ సందులోంచి తీసుకొచ్చే బండి ఘోరమైన సందు, అది మామూలు సందు కాదు. అన్లోడ్ అవుతుంది. ట్రిప్కి వచ్చేసి 4 దింపుతున్నారు. హైదరాబాద్ వచ్చింది. వీళ్ళ బండి ఖరాబ్ అయితే బయట నుంచి హైదరాబాద్ పిలిపించారు. ఈ నెల మొత్తం ఇక్కడికే దోలాల్సి ఉంటుంది. నేను చెప్పా బయటికి వెళ్ళను, ఈ బండికే చేసుకుంటా అని చెప్పా. ఓకే అన్నారు ఓనర్ గారు. మరి మనం ఈ బండికే చేయాల్సి వస్తుంది. అన్లోడింగ్ అయిపోగానే భద్రాచలం తీసుకురమ్మన్నారు. రేపు బ్రేక్ ఉందనుకుంటా నాకు తెలిసి. సోమవారం బ్రేక్ ఉంటుంది. సోమవారం వెళ్ళి ఆర్టీఓకి చూపెట్టి మళ్ళీ ఇదే బండికి మనం కంటిన్యూ అయిపోదాం. అదనమాట లెక్క. దించుతున్నారు చూడండి ఎలా దించుతారో. హైడ్రాతోనే అలా దించేస్తారు. దించి ఓ పక్కా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.